కన్నులు శూలపట్ట సాది ఆయుధదారులు హనుమంతునిపై తెగబడిపోరిరి అతి భీకరముగా గాయపరచిరి. నెత్తుడదడిసిన అనిలాత్మజుడు బాణార్కుని వలె బాసిల్లినాడు. గిరిశృంగమును పెకల్చినాడు. అసుర వీరుల మర్దించినాడు. సేనాపతులను సర్వ సైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టుడై విరీక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు తిటకు మనినవగా రావణుడు పలికే కుమారుని గని ఆమానరుని తని పమమ్మని పలికద సీతారామ కథామే పలికద సీతారామ కథ. మారుతితో అక్షకుమారుని యుద్ధం. స్వర్ణఘటితమో ధ్వజము గలది రత్న ఖచ్చితమాక్షములు గన్నది అష్టాస్మములతో కూడి ఉన్నది ఆకాశమున ఎగిరిపోగలది. సూర్యుని పోలిన కాంతులు గలది మనోహరముగా మరయుచున్నది. అక్షకుమారుని తపఫలమది అమూల్యమైన దివ్య రథమది. అక్షకుమారుడు నవయమ్మనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాశ్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు. కాలాగ్నివోలే ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు. అక్షకుమారుడ దివ్య రథముపై దాడి వెడలను హనుమంతునిపై. చతురంగ బలాలు కదలి రాగా భూమ్యాకాశములు మారు మ్రోగా అక్షకుమారుడు తెంచినాడు ఆంజనేయుని కలిగించినాడు. ఆశ్చర్యముగా గమనించినాడు బలాబలములు యోచించినాడు. మంచు తొలగిన బాలాత్ముని వలె రణరంగమున చెలరేగినాడు. 3 శరములతో మారుతి శరమును 10 శరములతో మారుతి పురమును అక్షకుమారుడు బలముగా నాటెను రక్తము చిందగా గాయపరచెను. ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున